ఈ సూర్యకిరణాలు ప్రతిరోజు శ్రీరాముని నుదుటిపైన పడవండి. అవి ఓన్లీ శ్రీరామనవమి రోజున మాత్రమే మధ్యాహ్నం 12 నుంచి 6 నిమిషాల పాటు గర్భగుడిలోని రాముని నుదుటిపైన పడేలా సెట్ చేశారు. దీనిని సూర్యతిలక్ అని అంటారు. దీనికోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక స్పెషల్ వ్యవస్థను తయారు చేసింది. ఇంకా దీని ఏర్పాటులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కూడా హెల్ప్ చేసింది. అలాగే రామమందిర్ నిర్మాణం గర్భగుడి ప్లేస్ దాదాపుగా 3 అంతస్తుల హైట్ ఉంటుంది. కాబట్టి ఇంత హైట్ నుంచి గర్భగుడిలో ఉండే రాముడి నుదుటిపైన సూర్యకిరణాలు పడడం ఇంపాసిబుల్ కాబట్టి అందుకే దీనికోసం ఒక ఆప్టికో మెకానికల్ సిస్టమ్ను తయారు చేశారు. దీనికి పవర్ కానీ బ్యాటరీ కానీ ఏం అవసరం లేదు. అలాగే దీనిలో ఐరన్ కానీ మెటల్స్ కానీ వాడలేదంట. అలాగే దీనిని 3rd ఫ్లోర్లో ఉన్న శిఖరంలో ఫిక్స్ చేశారు. ఈ డివైస్ని కొన్ని రకాల ట్యూబ్స్తో, మిర్రర్స్తో, గ్లాసెస్తో తయారు చేశారు. పైప్లో ఉన్న రిఫ్లెక్టర్స్ సహాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటిపైన పడతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉందండి. మనం లూనార్ క్యాలెండర్ని ఫాలో అవుతాం. అయితే చంద్రమాన క్యాలెండర్ ప్రకారం తిథుల మార్పు బట్టి శ్రీరామనవమి డేట్ మారుతుంటుంది. అయితే సరిగ్గా అదే రోజు రాముడి నుదుటిపైన పడాలంటే సూర్యుడి గమనం మన లూనార్ క్యాలెండర్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే శ్రీరామనవమి రోజే పడే అవకాశం లేదు. కాబట్టి ఈ సమస్యని అధిగమించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఒక సొల్యూషన్తో వచ్చారు. అదేంటంటే సూర్యచంద్ర తిథులు ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి కలుస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు రాముడి నుదుటిపైన పడే విధంగా ఆ మిర్రర్స్లో గేర్ బాక్స్ను ఫిక్స్ చేశారు. ఈ గేర్ బాక్స్ల సహాయంతో ఈ మిర్రర్స్ని లైట్గా చేంజెస్ చేస్తారు. దీనివల్ల ప్రతి సంవత్సరం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిపైన సూర్యకిరణాలు పడతాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దయచేసి నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. జై శ్రీరామ్, జై హింద్.